ఈరోజు మనం రీజనింగ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిల్లాగిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ విల్ బి ఏ లాంగ్ బిట్ సెషన్, కొంచెం పెద్ద సెషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్ఆర్బి టెక్నికల్ సైడ్ ఆర్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి మినిమం 3 or 4 క్వశ్చన్స్ ఉంటాయి సిల్లాగిజం. ప్యూర్ జనరల్లీ సిల్లాగిజంని వెన్ డయాగ్రామ్స్తో చేస్తుంటారు, బట్ ఐ డోంట్ ప్రిఫర్ వెన్ డయాగ్రామ్స్ బికాస్ నవ్ డేస్ ఒక 20 years బ్యాక్ అయితే నడుస్తుంది. ఇప్పుడు అన్ని అడ్వాన్స్ సబ్జెక్ట్ అడ్వాన్స్ అయిపోయింది. ఒరిజినల్ సిల్లాగిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నా వాట్ ఈస్ సిల్లాగిజం? 2 to 4 questions ఫర్ ఎనీ ఎస్సీ జేఈ ఎగ్జామ్ కన్నా 2 to 4 questions ఉంటాయి. ఫస్ట్ చూద్దాం అసలు సిల్లాగిజం అంటే ఏంటి. ఈ సిల్లాగిజం అనే థియరీని ప్రపోజ్డ్ బై అరిస్టాటిల్ అండ్ ప్లేటో. ప్లేటో ఈ సిల్లాగిజంని ప్రపోజ్ చేశాను. ఇన్ దోస్ డేస్ వీళ్ళు ఏంటంటే ఒక పర్సన్ యొక్క సైకలాజికల్ చేంజెస్ ఎట్లా ఉన్నాయి ఇవి తెలుసుకోవడానికి. మన వరకు వస్తే మనకి యాక్చువల్గా వీ డోంట్ రిక్వైర్ దట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఈ సిల్లాగిజం కంపల్సరీ కాబట్టి ఓన్లీ ఫర్ మార్క్స్ మనం నేర్చుకుందాం. లేదండి ఇప్పుడు సిల్లో మీన్స్ లాజిక్, ఇజం మీన్స్ థియరీ. సిల్లాగిజం మీన్స్ లాజికల్ థియరీ, అంటే లాజిక్తో ఒక థియరీని ఫామ్ చేస్తే దాన్ని సిల్లాగిజం అంటాం. ఇక్కడ ఫస్ట్ ఎనీ స్టేట్మెంట్ హియర్ వీ విల్ కాల్ ఇట్ ఎస్ ద ప్రపోజిషన్. ప్రపోజిషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మన కామన్ లాంగ్వేజ్ స్టేట్మెంట్ అంటే వాక్యం అంటాం. దాన్ని కొంచెం హై ప్రొఫైల్ కూడా ప్రవచనం అంటాం. అట్లా స్టేట్మెంట్నే కొంచెం ఫార్మల్ ఇంగ్లీష్లో విల్ కాల్ ఇట్ ఎస్ ద ప్రపోజిషన్, రైట్? సో ఎనీ ప్రపోజిషన్ వీ హ్యావ్ 2 nouns. ఇక్కడ ఏ స్టేట్మెంట్ తీసుకున్నా మనకి 2 nouns ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ద సబ్జెక్ట్ అండ్ ద లేటర్ వన్ ఈజ్ కాల్డ్ ద ప్రెడికేట్. అంటే ఇప్పుడు మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఉన్నదాన్ని సబ్జెక్ట్, రిమైనింగ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విల్ బి కాల్డ్ ప్రెడికేట్. ఇక్కడ మాత్రం ఏంటంటే నౌన్స్ ఓన్లీ ప్రెడికేట్. ఇన్ సమ్ కేసెస్ ప్రెడికేట్ విల్ బి ఇంప్లైడ్ అంటే అదృశ్య రూపంలో ఉంటుందట. అదృశ్య రూపంలో ఉండడం అంటే డైరెక్ట్గా మన క్వశ్చన్ కనిపించదు, ఎక్కువగా ఇది యూజ్ చేస్తుంటారు. లెట్ us see some example. ఆల్ మెన్ ఆర్ లయన్స్. ఈ స్టేట్మెంట్లో మనకి 2 nouns ఉన్నాయి. ఏంటది? ఒకటి మెన్ ఉన్నది, ఇంకొకటి లయన్స్. ఈ మెన్ని విల్ కాల్ ఇట్ ఎస్ ద సబ్జెక్ట్, లయన్ విల్ కాల్ ఇట్ ఎస్ ద ప్రెడికేట్. ఓకే, ఫర్ ఎవ్రీ స్టేట్మెంట్ కామన్గా ఉంటాయి. సమ్ కేసెస్ ప్రెడికేట్ విల్ బి ఇంప్లైడ్ అంటే అదృశ్య రూపం. ఏంది అదృశ్య రూపం? ఎవ్రీ డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇప్పుడు ఇందా మనకి 2 nouns ఉండాలి, అప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒకటి ప్రెడికేట్. ఇదిగో డాగ్ సబ్జెక్ట్, ప్రెడికేట్. ఫెయిత్ఫుల్ ప్రెడికేట్ కాదు, ఇక్కడ ఇది యాడ్జెక్టివ్, నౌనే ఉండాలి. ఫెయిత్ఫుల్ అన్నప్పుడు సబ్జెక్ట్ ఫోకస్ చేయాలి. డాగ్ అనేది ఏంటి? పీపులా, ఎరీసా, యానిమలా, థింగా? వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఏ యానిమల్. సో ఫెయిత్ఫుల్ యానిమల్, దీన్ని మనం ప్రెడికేట్గా పికప్ చేసుకుంటాం. ఓకేనా? అంటే జనరల్ కామన్ పేపర్ యావరేజ్ చేయాలనుకున్నప్పుడు 2 nouns ఇస్తారు. టఫ్గా ఉన్నప్పుడు యాడ్జెక్టివ్ ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ని బేస్ చేస్తూ మనం దాన్ని పికప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎనీ స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ అయినా ఒక 4 స్టేట్మెంట్స్గా మనం రెడ్యూస్ చేస్తాం. ఆర్ ఏ స్టేట్మెంట్కి 4 స్టేట్మెంట్స్లో రెడ్యూస్ చేసి ఇందులో ఏదో ఒక దాన్ని ఐడెంటిఫై చేసి విల్ గో ఫార్వర్డ్. ఎనీ ప్రపోజిషన్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎనీ ఆఫ్ ద బిలో 4 statements ఓన్లీ. అంటే బిలో ఉన్న 4 statementsలో ఏదో ఒక స్టేట్మెంట్గా మాత్రమే యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. ఫస్ట్ వన్, యూనివర్సల్ ఎఫర్మేటివ్ ప్రపోజిషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫర్మేటివ్? యూనివర్స్ అంటే ఏంటి? విశ్వం అంతా. ఎఫర్మేటివ్ అంటే పాజిటివ్నెస్. ఇప్పుడు రైల్వే జాబ్ వస్తుందా? ఎస్. NTPC జాబ్ కొడతావా? ఎస్. మన గ్రేట్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతున్నావు? ఎస్. అంటే ఎనీథింగ్ ఆల్వేస్ పాజిటివ్. ఎస్. దాన్ని యూనివర్సల్ ఎఫర్మేటివ్ ప్రపోజిషన్ అంటాం. అంటే నెగిటివ్ వర్డ్ అనే దానికి ఛాన్స్ ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ నెగిటివ్ ప్రపోజిషన్, ఎవ్రీథింగ్ నెగిటివ్, ఏది అడిగినా లేదు రాదు అని చెప్పేదాన్ని యూనివర్సల్ నెగిటివ్ ప్రపోజిషన్ అంటాం. పర్టికులర్ ఎఫర్మేటివ్ ప్రపోజిషన్. ఎఫర్మేటివ్ అంటే ఏంటి? పాజిటివ్నెస్. పర్టికులర్ అంటే కొన్ని సమ్ ఏరియాస్ మాత్రమే పాజిటివ్నెస్. పర్టికులర్ నెగిటివ్ ప్రపోజిషన్ అంటే సమ్ ఏరియాస్లో విల్ కాల్ ఇట్ ఎస్ ద నెగిటివ్ అని. లెట్ us see. కొంచెం ఈ థియరీ, సిల్లాగిజం థియరీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి దాన్ని నోట్స్లో రాసుకొని బైహార్ట్ చేయవలసి వస్తుంది. అప్పుడే ఎగ్జాంపుల్ 2 or 3 seconds చేయగలుగుతారు. నెక్స్ట్ ఫస్ట్ వన్ యూఏపీ. యూఏపీ నథింగ్ బట్ యూనివర్సల్ ఎఫర్మేటివ్ ప్రపోజిషన్. అంటే యూనివర్స్లో ఉండే అన్నింటినీ పాజిటివ్నెస్ చెప్పాలట. లెట్ us see. ఎనీ స్టేట్మెంట్ విచ్ బిగిన్స్ విత్, ఏందా యూనివర్సల్ వర్డ్స్ ఏముంటాయి ఇంగ్లీష్లో మనకి? ఆల్, ఎవ్రీ, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీ టైమ్, ఎనీ, ఎనీవన్, ఎనీబడి, ఆల్వేస్. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఏ ఇంగ్లీష్లో వర్డ్ అయినా అన్నిటిని డిస్క్రైబ్ చేసేది ఏదైనా ఉంటే అది యూఏపీ. ఈ యూఏపీ అనేది గుర్తుపెట్టుకోవడం కొంచెం లాంగ్ టఫ్ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఒక చిన్న కోడ్ ఇస్తున్నాం దానికి. వాట్ ఇస్ దట్? ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. దీని ఐడెంటిఫికేషన్ ఏంటి మనకి? ఏ. అండ్ ఎనీ ఎస్ సెంటెన్స్ అంటే నాట్ ఎస్ మీనింగ్,
ఇన్ సిల్లాంగిజం మ్యాక్సిమం వీ డోంట్ వాంట్ టు గో ఫర్ ఎనీ మీనింగ్కి వెళ్ళే అవసరం లేదు, థియరీని ఫాలో అవ్వాలి. ఎస్ సెంటెన్స్ అంటే నో నెగిటివ్ వర్డ్స్ ఉండదు. వాట్ ఆర్ నెగిటివ్ వర్డ్స్? నో, నాట్, నన్, ఇట్లాంటి వర్డ్స్ ఉండదట. కన్సిడర్ ఏ స్టేట్మెంట్. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్ గర్ల్స్ ఆర్ టైగర్స్. లోపల ఏమున్నాయి? డోంట్ గో ఫర్ ద మీనింగ్ అవసరం లేదు. ఇది దేంతో హెడ్ అయింది? ద సెంటెన్స్ హెడెడ్ విత్ ఆల్. ఎవ్రీ వన్ ఉంటే ఏ స్టేట్మెంట్? అది ఏ స్టేట్మెంట్. ఎవ్రీ మ్యాన్ ఈజ్ హానెస్ట్. ఇక్కడ మీకు 2 నౌన్స్ కనిపించట్లా. ఒకటైంది మ్యాన్, ఇంకోటి ఏంది హానెస్ట్ నౌన్ కాదు, అడ్జెక్టివ్ అది. హానెస్ట్ పక్కన పీపుల్. సో ఏ స్టేట్మెంట్. నౌ లుక్ ఎట్ ద బోర్డ్. రవి ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. అది ఏ స్టేట్మెంట్. ఎట్లా? ఐ టోల్డ్ యూ నా, డోంట్ గో ఫర్ ద మీనింగ్. రవి ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. ఇప్పుడు ఇందులో మీకు నెగిటివ్ వర్డ్ ఉందా? నో, నాట్, నన్ను, ఇట్లాంటి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో యూ కెన్ కన్సిడర్ ఏ జనరల్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ అయినా. సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఓకే, ఎవ్రీ స్టూడెంట్ విల్ బి పంక్షువల్. ఏ కామన్ సెంటెన్స్ ఏది తీసుకున్నా కూడా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఏ స్టేట్మెంట్స్. రవి ఈజ్ నాట్ ఎ బ్యాడ్ బాయ్. లేదా ఈ సెంటెన్స్ మనకి గుడ్ మీనింగ్ ఇస్తున్నారు, బట్ ఇట్ ఇస్ నాట్ ఏ స్టేట్మెంట్. వై? నాట్ అనే సెంటెన్స్ ఉంది కదా, మనకు ఉండదు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అని ఉన్నా కూడా ఏ స్టేట్మెంట్ కాదు అది. నాట్ ఎ బ్యాడ్ బాయ్ అంటే యాక్చువల్ మీనింగ్ ప్రకారం రవి ఈజ్ ఎ గుడ్ బాయ్ మీనింగ్ ఇస్తుంది. ఐ టోల్డ్ యూ డోంట్ గో ఫర్ ద మీనింగ్. యూ ఆర్ హ్యావింగ్ నాట్ ఇన్ ద సెంటెన్స్. సో రూలీ టోల్డ్ దిస్ నాట్ ఏ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ అంటే మీనింగ్ ఏంది? జనరల్ స్టేట్మెంట్స్ ఉండాలి. ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది యూఏపీ, యూనివర్సల్ అఫర్మేటివ్ ప్రపోజిషన్. నౌ వీఆర్ మూవింగ్ టు సెకండ్ వన్. ఏంటది? యూనివర్సల్ నెగిటివ్ ప్రపోజిషన్, యూఎన్పి. నెగిటివ్నెస్ అంటే ఏంది? మనందరూ తెలుసు, నో, నాట్, నన్ను, ఇట్లాంటి వర్డ్స్ ఉంటాయి. నెగిటివ్ ఈడియమ్స్. ఎనీ స్టేట్మెంట్ విచ్ బిగిన్స్ విత్ నో, నన్, నాట్ ఎ సింగిల్, నో బడీ, నథింగ్, ఎక్సెట్రా. ఎట్లా గుర్తుపట్టుకోవాలి? ఎనీ నెగిటివ్ ఈడియం, నోతో స్టార్ట్ ఏ ఈడియం అయినా అది యూఎన్పిగా ఉంటుంది. ఈ యూఎన్పి అంటే దీనికి కూడా మనం కోడ్ ఇద్దాం. మన ఫస్ట్ వన్ యూఏపీ కోడ్ ఇచ్చుకున్నాం, మనం ఏ అని ఇచ్చినాం కదా. దీని కోడ్ ఏంది? ఈ అంటే వీ డోంట్ రిమెంబర్ లైక్ యూఎన్పి, విల్ రిమెంబర్ ఏ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్. ఓకే, లెట్ us వన్ ఎగ్జాంపుల్. నో క్యాట్స్ ఆర్ డాగ్స్. లోపల ఏమున్నదని ఇట్ ఇస్ సెకండరీ, మనకు అవసరం లేదు. ద సెంటెన్స్ ఈస్ గోయింగ్ టు బి హెడెడ్ బై నో. ఇట్ కెన్ కన్సిడర్ యాజ్ ఈ స్టేట్మెంట్. ఇది ద సేమ్ స్టేట్మెంట్ ఇఫ్ ఇట్ ఆల్ గోయింగ్ టు స్టార్ట్ బై ఆల్. ఏమవుతుంది? అది ఏ స్టేట్మెంట్. సో 2 స్టేట్మెంట్స్ అయిపోయినాయి. ఏది? ఆల్, ఎవ్రీ ఇట్లా ఉంటే ఏ స్టేట్మెంట్. నో, నాట్ ఎ సింగిల్, ఇట్లా వర్డ్స్ ఉంటే ఈ స్టేట్మెంట్. నౌ కమింగ్ ఫర్ ద థర్డ్, పిఏపి, పర్టికులర్ అఫర్మేటివ్ ప్రపోజిషన్. పర్టికులర్ అంటే ఏంటి? కొన్ని. అఫర్మేటివ్ పాస్టనెస్. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి, వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి, ఎనీ స్టేట్మెంట్ విచ్ బిగిన్స్ విత్ సమ్ టైమ్స్, సంబడి, సమ్వేర్, సమ్తో వచ్చేది. నెక్స్ట్ మెనీ. హీఈస్ మెన్షనింగ్ మెనీ, నాట్ ఆల్. ఆల్ అంటే ఏ అవుతుంది? మోస్ట్, నాట్ ఫుల్. మోస్ట్లీ, ఆల్మోస్ట్ అంటే 95%, కానీ 100% కాదు. 100 ఉంటేనే ఏ అవుతుంది. అట్లీస్ట్, అట్ మోస్ట్, ఏ ఫ్యూ, వెరీ ఫ్యూ, కొంచెం లిస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ వర్డ్స్ పర్టికులర్ మెన్షన్ చేస్తాయి. దీనికి మనకి ఇచ్చుకున్న కోడ్ ఏంటంట ఐ. లెట్ us ఎగ్జాంపుల్. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. లోపల ఏమున్నది మనకు అవసరం లేదు. ఇట్ ఈస్ హెడెడ్ బై సమ్. విచ్ స్టేట్మెంట్? ఐ స్టేట్మెంట్. ఇది సేమ్ ఈజ్ హెడెడ్ బై ఆల్, ఏ. ద సేమ్ ఈజ్ హెడెడ్ బై నో, ఈ. సమ్ ఉంటే ఐ. నెక్స్ట్ ఫోర్త్ వన్, పిఎన్పి అంటే పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్. పర్టికులరైజేషన్ అంటే ఇప్పుడు మనం తీసుకున్న వర్డ్స్ సమ్, సంబడి, సమ్ టైమ్స్, ఈ వర్డ్స్ అన్నిటితో పాటు ఎక్స్ట్రా ఏముండాలి? నీకు నెగిటివ్నెస్ ఉండాలి. ఎనీ స్టేట్మెంట్ ఇస్ బిగిన్ విత్ సమ్, నాట్ ఓన్లీ సమ్. ఇది మనకి లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ సమ్ టైమ్స్, మెనీ, ఎనీ వన్. దీంతో పాటు విల్ ఆల్సో హ్యావ్ నాట్ ఇన్ ద సెంటెన్స్. అంటే పర్టికులరైజేషన్ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్తో పాటు యూ విల్ హ్యావ్ నెగిటివ్నెస్ ఇన్ ద సెంటెన్స్. దీనికి కోడ్ ఏంటి మనకి? ఓ. లెట్ us see some example. Some cranes are not ducks. ఈ స్టేట్మెంట్, ఓ స్టేట్మెంట్. Why you have given these codes? Okay, let us see. How many vowels are there? 5. What are they? A, E, I, O, U. మనకి యూ ఉండదు ఇక్కడ. ఏ, ఈ, ఐ, ఓ. ఏ, ఈ, ఐ అంటే గుర్తుపెట్టుకోవడం ఈజీ ఉంటుంది అండి. ఏ బోలేతో ఆల్, ఈ అంటే నన్, ఐ, సమ్, ఓ, సమ్ ప్లస్ నాట్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. 4 vowels. ఏ, ఈ, ఐ, ఓ. ఏ అంటే ఆల్, ఈ అంటే నో, సమ్ బోలేతో ఐ, సమ్ నాట్, ఓ. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకొంచెం లోపలికి వెళ్తే సబ్జెక్ట్లో ఉన్నాయి. ఏ ప్లస్ నాట్. ఏ అంటే నెగిటివ్ సెంటెన్స్ లేకపోతేనే ఏ అనాలి. అట్లాంటి ఏ సెంటెన్స్ నాట్ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలంట? లేదా వీ హ్యావ్ టు రెడ్యూస్ అ స్టేట్మెంట్. ఆ రిడక్షన్ వీ హ్యావ్ సమ్ రూల్స్. వాట్ ఆర్ రిడక్షన్? సబ్జెక్ట్ సింగులర్ ఈ, సబ్జెక్ట్ ప్లూరల్ ఓ.
అంటే ఏ స్టేట్మెంట్లో ఒక నెగిటివ్ వర్డ్ ఉంటే ఇమీడియట్లీ యూ కెనాట్ ఫిక్స్ దట్. సబ్జెక్ట్ ఫిక్స్ చేయాలి. సబ్జెక్ట్ ఒక సింగులర్ ఉంటే ఈ కింద రాయొచ్చు. సబ్జెక్ట్ ప్లూరల్ అంటే ఓ. ఎగ్జాంపుల్, ద డాగ్ ఈజ్ నాట్ ఎ క్యాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాట్ లేదనుకుందాం. వాట్ ద స్టేట్మెంట్? ద డాగ్ ఈజ్ ఎ క్యాట్. ఈ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్. ఇన్ ఏ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్? వీ హ్యావ్ నాట్. ఓకేనా? సో immediately I cannot reduce it. Check the subject. Subject singular, plural, singular. Singular అంటే ఏం చేయాలంటే it has to be reduced to e. E అంటే దీంతో స్టార్ట్ కావాలి. నెగిటివ్ వర్డ్ నో. నో డాగ్ ఈజ్ ఎ క్యాట్. అంటే అప్లికేషన్ ఏదో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 2 స్టేట్మెంట్స్ ఉండవు. సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ రిడక్షన్ ఏదైతే ఉన్నదో ఇది ఆప్షన్స్లో పెడతారు. ఏబిసిడి రిడక్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటాం. నెక్స్ట్, ద డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్. ఇఫ్ ఎట్ ఆల్ ద డాగ్స్ ఆర్ క్యాట్స్, నాట్ లేదనుకుందాం. ద డాగ్స్ ఆర్ క్యాట్స్. ఈ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్. బట్ వాట్ హ్యాపెన్? ఏ స్టేట్మెంట్లో ఏమున్నది మనకి? నాట్ ఉన్నది. సో అగైన్ సబ్జెక్ట్ చెక్ చేద్దాం. సబ్జెక్ట్ సింగులర్, ప్లూరల్, ప్లూరల్. ప్లూరల్ అంటే ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్ టు ఓ. సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్. ఓకే, అంటే బేసికల్లీ వీ హ్యావ్ 4 AEIO. ఇవి కాకుండా ఎక్సీడ్ అయితే వీటిని కూడా మన బి స్టేట్మెంట్కి రెడ్యూస్ చేయాలి 4 స్టేట్మెంట్స్లోకి. నెక్స్ట్, ఈ ప్లస్ ఎక్సెప్ట్. ఈ అంటే నో, నాట్ ఇట్లాంటి వర్డ్స్తో స్టార్ట్ అవుతూ యూ హ్యావ్ ఎక్సెప్ట్ ఆల్సో. చలో, ఇట్ మస్ట్ బి రెడ్యూస్డ్ టు. అంటే ఈ స్టేట్మెంట్లో ఒకవేళ నీకు ఎక్సెప్ట్ ఉంటే డైరెక్ట్లీ ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ టు ఓ. లెట్ us see some examples. No boys except 5 passed in the exam. It is not a pure E statement. ఇది ఈ స్టేట్మెంట్ కాదు. Except 5ని I want to eliminate. ఎలిమినేషన్ అంటే నథింగ్ బట్ దాన్ని రెడ్యూస్ చేస్తున్నాం మనం. రెడ్యూస్ చేసిన స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే ఆ ఎక్సెప్ట్ 5లో పోవాలి. ఈలో ఎక్సెప్ట్ అంటే ఎట్లా మార్చాలంట? ఓ కింద కన్వర్ట్ చేయాలి. ఓ అంటే ఏంది? సమ్ ప్లస్ నాట్. సమ్ బాయ్స్, యూ కెన్ రిమూవ్ దిస్. సమ్ బాయ్స్ హ్యావ్ నాట్ పాస్ ఇన్ ఎగ్జామ్. అంటే ఒకసారి ఏంటి, ఇది ఎగ్జామ్లో స్టేట్మెంట్ కింద ఇస్తారు. ఇది ఆప్షన్ కంక్లూజన్స్లో ఉంటాయి. చలో, బేసికల్లీ హౌ మెనీ? AEIO. ఏలో ఒకవేళ నాట్ ఉంటే సబ్జెక్ట్ చూసి ఈ కింద రెడ్యూస్ చేసినాం. ఏలో నాట్ ఉంటే బై సీయింగ్ ద సబ్జెక్ట్ ప్లూరల్ ఓ. ఇంకొంచెం బియాండ్ అంటే ఈ ప్లస్ ఎక్సెప్ట్. ఈ ప్లస్ ఎక్సెప్ట్ కెన్ రెడ్యూస్ టు ఓ. నౌ ఇంకా బియాండ్ ఏంది అంటే JESC ఇట్లా రాస్తే ఇక్కడ వరకు వెళ్తాడు. ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్. ఓన్లీ సబ్జెక్ట్ ఈజ్ ప్రెడికేట్. ఓన్లీ ఎక్స్క్లూజివ్ మెన్షన్ చేస్తాడు. నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్ బట్ ప్రెడికేట్. నన్ సబ్జెక్ట్ ఎల్స్ ప్రెడికేట్. ఇట్లా ఓన్లీ ఉండి లేదంటే నెగిటివ్ వర్డ్స్ విత్ ఎనీ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ ఉన్నప్పుడు ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ టు 3 స్టేట్మెంట్స్. AERI అంటే స్టేట్మెంట్లు ఇదొకటి ఇచ్చి ఆప్షన్స్లో ఈ మూడిట్లో ఏదో దాన్ని పెడతారు. ఈ మూడిట్లో ఏదో దానికి రెడ్యూస్ చేయించారు. దాన్ని బట్ ఫాలోయింగ్ సమ్ రూల్స్. వాట్ ఇస్ దట్? ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ సబ్జెక్ట్ ఇస్ ప్రెడికేటెడ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ఏ. సబ్జెక్ట్ ప్రెడికేట్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇట్లా ఆల్ ప్రెడికేట్ ఇస్ సబ్జెక్ట్. ఈ కింద రాయాలనుకున్నాం. సబ్జెక్ట్ హ్యాస్ టు బి ప్రిఫిక్స్డ్ విత్. ప్రిఫిక్స్ మీన్స్ బిఫోర్. ముందు పెడితే ప్రిఫిక్స్ అంటాం, బ్యాక్ పెడితే సఫిక్స్. ప్రిఫిక్స్డ్ విత్ నాన్. నో నాన్ సబ్జెక్ట్ ఇస్ ప్రెడికేట్. ఆర్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ నో ప్రెడికేట్ ఇస్ నాన్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ముందు వెనక ఎక్కడైనా రాయను, దాని ముందు నాన్ అయితే ఉండాలి. ఐ కెన్ కన్వర్ట్ ఇట్ ఐ. ఐ రూల్ ఏంది? సమ్ సబ్జెక్ట్ ఇస్ ప్రెడికేట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు క్లారిటీ ఉంటుంది. లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్. ఓన్లీ లిటరేట్ ఆర్ IAS. ఇందులో సబ్జెక్ట్ ఏంది? లిటరేట్. IAS predicate. So it can be converted into 3 statements. What is that? A, E or I. ఏ కింద కన్వర్ట్ చేయాలంటే ప్రెడికేట్ సబ్జెక్ట్ ఉల్టా కావాలి మనకి. అంటే సబ్జెక్ట్ చేంజ్ చేయాలి. ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఏ. IAS ముందుకు వస్తుంది. ఆల్ IAS ఆర్ లిటరేట్. నెక్స్ట్ ఈ అంటే సబ్జెక్ట్ యూ కెన్ రైట్ ఇన్ ద ఫ్రంట్. ముందు బ్యాక్ ఎక్కడైనా రాసుకోవచ్చు, కానీ ఇట్ మస్ట్ ప్రిఫిక్స్డ్ విత్ నాన్. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ నాన్? లిటరేట్. నాన్ తగిలిస్తే ఇల్లిటరేట్. ఏబుల్, అనేబుల్, టచబుల్, అన్టచబుల్. నో ఇల్లిటరేట్ ఆర్ IAS. ఆర్ ఉల్టా కూడా రాసుకోవచ్చు. నో IAS ఆర్ ఇల్లిటరేట్. ఐ యాస్టిస్ వీ కెన్ రైట్ ఇట్ సేమ్ సబ్జెక్ట్. సమ్ లిటరేట్ ఆర్ IAS. అంటే కొంచెం మరీ పేపర్ టఫ్గా వెళ్ళినప్పుడు ఇది స్టేట్మెంట్లో ఉంటుంది. ఈ అమాంగ్ ద 4లో ఏదో ఒకటి ఆప్షన్స్లో దాంట్లో పెడతాడు. ఓకే, సో దిస్ ఇస్ ఐడెంటిఫికేషన్ స్టేట్మెంట్. కామన్ స్టేట్మెంట్ బేసికల్లీ 4 స్టేట్మెంట్స్. AEIO. ఇక బియాండ్ ఏదైనా ఏ నాట్ వెళ్తే సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈ, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఓ, ఈ ఎక్సెప్ట్ అయితే ఓ, ఎక్స్క్లూజివ్ AER కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ బేసిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. నౌ అలైన్మెంట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అలైన్మెంట్? అలైన్మెంట్ అంటే ఏంటి? అడ్జస్ట్మెంట్. వై విల్ డు ద అడ్జస్ట్మెంట్స్? డూయింగ్ ఫర్ సమ్ కన్వీనియన్స్ విల్ గో ఫర్ దట్ లిజన్. ఇక్కడ కన్వీనియన్స్ ఏంటి? ఇంటర్చేంజింగ్ ఆఫ్ సబ్జెక్ట్ టు ప్రెడికేట్ అండ్ ప్రెడికేట్ టు సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ అలైన్మెంట్.
సబ్జెక్ట్ ప్రెడికేట్ని ప్రెడికేట్ సబ్జెక్ట్ ప్లేస్ అటు ఇటు ఉల్టా చేయడాన్ని అలైన్మెంట్ అంటారు. ఎందుకు అలైన్మెంట్ చేస్తారో కొంచెం ముందుకు వెళ్ళినా చెప్తాను. అలైన్మెంట్ కెన్ బి డన్ ఎనీ టైమ్స్ ఇఫ్ పాసిబుల్, అంటే ఎన్నిసార్లు అయినా అలైన్ చేసుకోవచ్చు ఇట్లా. బట్ ఫాలోయింగ్ ద బిలో టేబుల్, బట్ మనకు కండిషన్ ఉన్నది, దానికి కండిషన్ బేసిస్ అలైన్మెంట్ చేయాలి. ఎట్లా పడితే అట్లా నడవదు. దిస్ ఈజ్ ద టేబుల్. ఇంటర్చేంజింగ్ సబ్జెక్ట్ ప్రెడికేట్ ప్రెడికేట్ సబ్జెక్ట్ ఇస్ కాల్డ్ అలైన్మెంట్. ఇఫ్ యూ అలైన్ ఏ బికమ్స్ ఐ, ఇఫ్ యూ అగైన్ అలైన్ ఐ ఇట్ విల్ బికమ్స్ ఐ. అంటే ఏని అలైన్ చేస్తే ఐ అవుతుంది, మళ్ళీ అలైన్ చేస్తే ఐ. అక్కడి నుంచి మళ్ళీ అవ్వదు, ఎందుకంటే ఇక్కడికి రీసైకిల్ జరుగుతుంది. చూపిస్తాను ఎట్లా. ఈని అలైన్ చేస్తే అలైన్మెంట్ అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ షిఫ్ట్ చేస్తే ఇట్ హాస్ బికమ్ ఈ. ఐని అలైన్ చేస్తే ఇట్ హాస్ బికమ్ ఐ. దిస్ ఇస్ ద గివెన్ స్టేట్మెంట్. ఓకే, ఆల్ కౌస్ ఆర్ డాగ్స్. ఈ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది కౌ, ప్రెడికేట్ డాగ్. ఇప్పుడు రెండు అంటే ఉల్టా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకనేది లెటర్ అని విల్ సేవ్ డాగ్ ఫ్రంట్ కౌ బ్యాక్. ఇఫ్ అలైన్ ఏని అలైన్ చేస్తే ఏం కావాలంట, ఇట్ హాస్ బికమ్ టు ఐ. అంటే ఈ ఆల్ ప్లేస్లో ఆల్ తీసి ఏం రాయాలి మనం, సమ్ డాగ్స్ ఆర్ కౌస్. దీన్ని మళ్ళీ అలైన్ చేయాలనిపించింది నీకు. ఎస్ యూ కెన్ డూ కౌస్ ఫ్రంట్ డాగ్స్ బ్యాక్. ఇఫ్ అలైన్ ఐ హ్యాస్ బికమ్ ఐ అంటే సమ్. అగైన్ ఐ వాంట్ అలైన్, మళ్ళీ అలైన్ చేయాలనిపిస్తుంది. యూ కెనాట్ డూ ఇట్. వై? ఇక్కడ రీసైకిల్ అవుతుంది అది. చూడండి మళ్ళీ డాగ్స్ కౌసే వస్తాయి. ఓకే, అంటే ఏ స్టేట్మెంట్ని డబల్ అలైన్మెంట్ ఉంటుంది. అది ఈ చూద్దాం. నో బ్యాడ్స్ ఆర్ బాల్స్. సబ్జెక్ట్ క్యా హై ఇదర్ బ్యాడ్స్, ప్రెడికేట్ బాల్స్. ఇఫ్ యూ అలైన్ ఈని అలైన్ చేస్తే ఏం కావాలి, ఈ బాల్స్ బ్యాడ్స్. యాక్చువల్లీ యూ కెన్ రైట్ ఈ. అగైన్ ఐ వాంట్ అలైన్, మళ్ళీ అలైన్ చేయాలనుకుంటున్నాను. ఐ కెనాట్ డూ ఇట్. వై? మళ్ళీ ఇక్కడికి రీసైకిల్ అవుతుంది. బాల్స్ బ్యాట్స్ ఇటు వచ్చి మళ్ళీ ఇటు వస్తుంది, అంటే ఇక్కడ రీసైకిల్ అవుతుంది కాబట్టి ఈకి ఒక్క అలైన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఐ, సమ్ పెన్స్ ఆర్ బుక్స్. ఐ వాంట్ అలైన్ దిస్. చలో ఐని అలైన్ చేస్తే ఐనే, సమ్ పెన్స్ ఆర్. అగైన్ ఐ వాంట్ అలైన్, ఐ కెనాట్ డూ అలైన్ దట్ బికాస్ ఇక్కడ రీసైకిల్ అవుతుంది. సో అలైన్మెంట్ టైంలో గుర్తుపెట్టుకుని ఈజీనే. మన మెయిన్ ఏమున్నాయి 4 AEIO. ఓకి లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది సిల్లాగిజంలో. AEIO అనేది మ్యాక్సిమం ఉండదు. ఓకే, అంటే స్టేట్మెంట్ ఉంటుంది, అప్లికేషన్ ఏరియాస్లో ఉండదు. ఇప్పుడు ఈని అలైన్ చేస్తే ఈయనే, ఐని చేంజ్ చేస్తే ఐ. ఏ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే నడుస్తుంది అది. A to I, I to I. టేబుల్ 5 times అండ్ కొంచెం ప్రాక్టీస్ అవుతుంది అది. ఓకే, సో రైట్ నౌ ఇప్పటికి మనం ఏం నేర్చుకున్నాం అంటే స్టేట్మెంట్ ఐడెంటిఫికేషన్ ఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఇంటర్చేంజింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్ ఆర్ దేర్ టు హియర్. నౌ విల్ అడ్వాన్స్ a little bit, friend.